హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఆలోచించకు, రహస్యంగా విను. నీకు గుమ్మంలో 2 కోట్ల ధనంతో నేను వేచి ఉన్నానమ్మా. ఇది తెలిసే లోపే ఒక శుభవార్త అనేది నీ చెవిన పడబోతుంది తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు అయితే మనకు అందించాలనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా మన మంచికే కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరికీ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరాం అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా తల్లి, నేను చెప్పే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని రహస్యంగా విను తల్లి. కేవలం నువ్వు రహస్యంగా వింటే మాత్రం సరిపోదు. నేను చెప్పినది ప్రతిదీ కూడా నువ్వు జీవితంలో ఒక్కసారైనా సరే చేసినా కానీ నీ జీవిత జాతక చక్రమే మారిపోతుంది. ఇప్పటి వరకు కష్టాలు పడ్డావు, బాధలు పడ్డావు, నష్టాలు పడ్డావు, సుఖాలను అనుభవించావు, సంతోషాలను చూశావు. పట్ట ప్రతిసారి కూడా ఏదో ఒక పాఠాన్ని నేర్చుకున్నావు. నీ యొక్క కష్టాల నుంచి అనుభవాలని నేర్చుకున్నావు. అన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని ఒక మంచి వ్యక్తిగా నిలబడ్డావు. చూసావా? ఇదే నాకు నీలో నచ్చిన గొప్ప లక్ష్యం తల్లి. నీ దగ్గర స్వార్థం ఉండదు, నీ దగ్గర ఎటువంటి కల్మషం ఉండదు. అందరి మీద కూడా ప్రేమను చూపించాలి అని చెప్పి చూస్తావు. కానీ ఎవ్వరు కూడా నిన్ను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. కేవలం అర్థం చేసుకుంటే మాత్రమే కాదు, నీతో మాట్లాడడానికి కూడా ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. నీ మనసులో అనిపిస్తూ ఉంటుంది, నేను ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు, నీలో ఎవ్వరు ముందు చేయి చాపకూడదు, నేనే ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలబడాలి, నాకంటూ ఒక విలువ ఉండాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటావు. కానీ ఇది కాల నిర్ణయము, కర్మ ఫలితమో, జాతక శోషమో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా నిన్ను చూడకనగా చూస్తున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు. నీకు పుట్టినవారు, కనీసం వారికి పుట్టిన వాళ్ళు కూడా నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ బాధ మనసులో నుంచి వెళ్ళదు, బయటకి చెప్పుకోలేవు. కానీ మనసులో అలా ఆ మంట దహించి వేస్తూ ఉంటే అది చాలా దారుణంగా ఉంది. ఇక ఇది వింటున్న నా తల్లి భవిష్యత్తు కోసం కూడా ఇప్పుడు నేను ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాను కనుక నీ భవిష్యత్తులో ఎప్పుడు నేను చెప్పినట్టుగా కనుక నువ్వు పాటించినట్లయితే నీ బిడ్డల ముందు, వారి బిడ్డల ముందు, నీ భర్త లేదా నీ భార్య ముందు, నీ యొక్క స్నేహితుల ముందు మరెవ్వరూ కూడా నీ ముందు చెయ్యి చాపాల్సిన అవసరమే ఉండదు. నీకంటూ సొంత గుర్తింపుతో దర్జాగా బ్రతికినంత కాలం తల ఎత్తుకొని బ్రతుకుతావు. దానికోసం నువ్వు మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక, నిన్ను నువ్వు నమ్ముకోవడం, దాంతోపాటుగా ఎవరు కూడా నాకు లేరు అని చెప్పి నువ్వు నమ్మడం, దాంతోపాటుగా ఎంత నీవారైనా కానీ సొమ్ము విషయం దగ్గరికి రాగానే పరాయి వాళ్ళే నా సొమ్మంటూ నేను కొంచెం ప్రత్యేకంగా నా కోసం ఏర్పాటు చేసుకోవాలి అని నువ్వు ఇప్పుడే తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని గనక ఆ ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తే జీవితంలో, భవిష్యత్తులో, వృద్ధాప్యంలో ఎవ్వరి ముందు కూడా చెయ్యి చాపాల్సిన అవసరమే నీకుండదు అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి. ప్రతి మనిషికి కూడా ధనం అనేది చాలా అవసరం. ఇప్పుడు నీకు ధనంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తీర్చుకోవడం కోసం ధనం కావాలి అని చెప్పి అనుకుంటున్నావు. అది ఇవ్వడం కోసమే నేను ఈరోజు నీ గుమ్మంలో వేచి కూర్చున్నాను తల్లి. నేను నీకు ఒక చిన్న కథను చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక ఊర్లో రాజు, రమేష్ అని చెప్పి 2 వ్యక్తులు ఉన్నారు. రాజు పేరుకి రాజు,
కానీ అందులో అతని దగ్గర ఎటువంటి సంపాదన ఉండదు, ఎటువంటి డబ్బు ఉండదు. ఏది కావాలన్నా కానీ తల్లిదండ్రుల మీదనే ఆధారపడి సోమరిపోతులాగా బ్రతుకుతూ ఉంటాడనమాట. ఇక రమేష్ విషయానికి వస్తే, రమేష్ చాలా తెలివైనవాడు. చాలా ఆశ ఉంది, ఆరాటం ఉంది. ఏదైనా చెయ్యాలి, నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అని చెప్పి తపన ఉందన్నమాట. చిన్నది పెద్దది, ఇది నాకు సరైనదా కాదా అని కూడా ఆలోచించకుండా, ₹1 వస్తుంది అంటే గనక చెప్పులు తుడవడానికి కూడా వెనకాడడు రమేష్. ఇలా రూపాయి పోగు చేసుకొని ధనవంతుడిగా మారిపోయాడు. తనకంటూ కొంత డబ్బునైతే పోగు చేసుకొని పక్కన ఉంటాడు. ఇక ఈ రాజు అనే వ్యక్తి తనని చూసి ప్రతిరోజు కూడా కుళ్ళు, ఈర్ష్య అనేది చూపిస్తుంటాడు. ఆహా, డబ్బు ఉందని పొగరపోతున్నావు, ఎవరు చూడని డబ్బు, ఎవరు సంపాదించిన డబ్బు ఈ రోజున రూపాయిని చూసుకొని అలవి కావడం లేదు అని చెప్పి అలా ఏదో ఒకటి తను తిట్టుకుంటూ ఉంటాడు. కానీ తను ఒక్క పని కూడా చేయడనమాట. అయితే ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి రాజు అడుగుతాడు, స్వామి, నా ముందున్న రమేష్ ఏమంత పోటుగాడని చెప్పి తనకు అంత ధనాన్ని ఇచ్చావు, నేనేమంత చాతగాని వాడినని చెప్పి నన్ను ఇలా అడుక్కుని తినేలా చేస్తున్నావు, ఇది నీకు న్యాయమేనా అని చెప్పి చాలా రోదిస్తూ అడుగుతాడనమాట. ఆ బాధని చూసిన ఆ భగవంతుడు దిగివచ్చి, ఏంటి నాయన, ఏం అడుగుతున్నావు అని చెప్పి అంటాడనమాట. స్వామి, ఆ రమేష్ దగ్గర ఎంత ధనం ఉందో నాకైతే తెలియదు. ధనం ఉంది, అతని కంటే ఎక్కువ ధనం నేను కూడా సంపాదించుకోవాలి. నాకంత ధనాన్ని వరంగా ఇవ్వండి స్వామి అని చెప్పి అంటాడనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నాయన, నీకింత ధనం ఇవ్వడం కుదరదు, కానీ నేను ఒక వరాన్ని ఇస్తాను. నీవు ఆ రమేష్ని చూస్తే కదా ఈర్ష్య పడుతున్నావు, నీ స్నానంలో రమేష్ను కూడా తీసుకొని వస్తాను. అంటే రమేష్ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం, ఇల్లు, బంగ్లాలు, కోటలు, కార్లు అన్నిటినీ కూడా తీసేసుకొని, ఇప్పుడు నీ దగ్గర ఎంతైతే ఉందో జీరో, ఆ రమేష్ దగ్గర కూడా జీరోనే ఉండేలా చూస్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఇక కాసేపు రాజు ఆలోచించుకొని, ఆహా, నాకు ధనం లేకపోతే లేకపోయింది, ఆ రమేష్ గారి కూడా పోతుంది కదా, నాకు అదే కావాలి అని చెప్పుకొని, సరే స్వామి, ఈ వరాన్ని ఇవ్వండి అని చెప్పి చెప్తాడనమాట. ఇక భగవంతుడు ఆ వరాన్ని ఇచ్చి 2 చేపలు పట్టే ఉంటాయి కదా, చేపలు పట్టే గాలాలు ఉంటాయి కదా, ఆ గాలాలను రెండిటిని ఇస్తాడనమాట. రేపు ఉదయానికల్లా రమేష్ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది. రేపు ఉదయం రమేష్ దగ్గరికి వెళ్ళి, ఈ గాలం ఇద్దరు చెరొక గాలం తీసుకొని చేపల్ని పట్టుకుంటానికి వెళ్ళి చిన్నగా వ్యాపారం చేసుకుంటే నువ్వు వృద్ధిలోకి వస్తావు నాయన అని చెప్పి భగవంతుడు సలహా కూడా ఇస్తాడనమాట. ఇక సరేనని చెప్పి ఇక భగవంతుడి దగ్గర నుంచి ఆ 2 గాలాలను తీసుకొని ఆ రాజు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ రోజు నైట్ అంతా కూడా పొద్దున్నే లేచేసరికి రమేష్ వాళ్ళ ఇల్లు మొత్తం మాయమైపోతుంది. రమేష్ కూడా పేదవాడైపోతాడు. ఇక వాడిని ఎక్కిరించే పని ఉండదు, వాడు నన్ను చూసి నవ్వే పని ఉండదు అని చెప్పి ఆలోచనలతో నిద్రపోతాడనమాట. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే లేస్తాడు. లేచేసరికి భగవంతుడు వరం ఇచ్చినట్టుగా ప్రకారమే ఆ రమేష్ యొక్క ఇల్లు పూరి గుడిసె అయిపోతుంది. ఇప్పుడు రాజు ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో అలాంటి ఇల్లే రమేష్ కూడా వస్తుంది. ఇక ఆస్తులు, బంగారాలు, కార్లు, కోట్లు అన్నీ కూడా పోతాయన్నమాట. ఇక చూసి రాజు సంకలు ఎగిరేసుకుంటూ, ఆహా, నాకు మంచిగా అయింది, ఈరోజు చాలా సంతోషంగా ఉంది, రమేష్ కూడా నా స్థాయిలోకి వచ్చేశాడు అని చెప్పి భగవంతుడు ఇచ్చిన ఆ 2 గాలాలను తీసుకొని ఒకటి రమేష్కి ఇద్దామని చెప్పి వెళ్తాడనమాట. ఇక రాజు రమేష్ ఇంటికి వెళ్ళి రమేష్ని అంటే ఆల్రెడీ రమేష్ను వేసే ఉంటాడు. ఏంటి రమేష్, నీ ఇల్లు ఏమైపోయింది, ఏంటి నా ఇల్లు లాంటిది నీకు కూడా వచ్చింది అని చెప్పి కొంచెం తెలియనట్లుగా అడుగుతాడు. అప్పుడు రమేష్ ఏడుస్తూ, ఏమో నాకు కూడా తెలియదు, నా దగ్గర ఉన్న బంగారాలు ఇంకా నేను దాచిపెట్టుకున్న సొమ్ము అంతా కూడా పోయింది, నేను ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేని ఒక ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పి రమేష్ బాధపడుతుంటాడనమాట.
అలా బాధపడుతున్నప్పుడు రాజు తన చేతిలో ఉన్న చేపల గాలాన్ని ఇచ్చి, సరే అయిందేదో అయిపోయింది, ఇకపై బ్రతకాలి కదా, పద చేపల వేటకు వెళ్దాము అని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్తారనమాట. ఇక వెళ్ళిన తర్వాత రాజు రమేష్ ఇద్దరు కూడా చేపలు పట్టడం మొదలు పెడతారు. అలా పట్టేటప్పుడు ఇక రాజు ఒకటి పడతాడు, రమేష్ ఒకటి పడతాడు. ఇక రాజు 4 పడతాడు, రమేష్ కూడా 4 పడతాడు. ఇక రాజు 6 పడతాడనమాట, రమేష్ కూడా 6 పడతాడు. ఇక 6 పట్టిన తర్వాత రాజు ఏమనుకుంటాడంటే, ఆహా, ఈరోజు నేను ఒక 5 చేపలను అమ్ముకున్నా కానీ ఒక చేపను నేను తినొచ్చు అని చెప్పి అనుకుంటాడనమాట. ఇక ఇంతటితో తను ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఆ రమేష్ మాత్రం ఏమనుకుంటాడంటే, ఈ 5 పడితే నాకు ఈరోజు గడవచ్చు, ఇంకా 5 పడితే నాకు రేపటికి, ఇంకో 5 పడితే ఎల్లుండికి కూడా గడవచ్చు అని చెప్పి ఎక్కువ పడుతూనే ఉంటాడనమాట, సాయంత్రం 5 గంటల వరకు. అలా పట్టి చేపలని దాదాపుగా ఒక 50-60 చేపలను పడతాడు. పట్టి వాటన్నిటిని కూడా మార్కెట్కి తీసుకెళ్ళి మంచి బేరానికి అమ్ముకుంటాడు. ఒక చేపని ఇంటికి తీసుకొని వచ్చి మంచిగా కట్ చేసుకొని తింటాడనమాట. ఇక రమేష్ 5 చేపల్ని అమ్మి, రాజు 5 చేపలను అమ్మి ఒక చేపను వండుకొని తింటాడు. ఈ 5 చేపలు అమ్మిన డబ్బుతో 2 రోజుల పాటు రాజు ఇంట్లో నుంచి బయటికి రాకుండా అవసరమైనప్పుడు తినడానికి తెచ్చుకోవడానికి కోసం మాత్రమే బయటకు వచ్చి తను ఆ విధంగా డబ్బును పెట్టుకొని ఆ డబ్బు అయిపోయేంత వరకు 2-3 రోజులు ఇంట్లో ఉంటాడు. కానీ రమేష్ అలా కాదు, ప్రతిరోజు అదొక డ్యూటీ లాగా తను చక్కగా బయటకి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి 50-60 చేపలు పట్టడం, తినడానికి 2 ఉంచుకోను, అంటే తన కుటుంబం కూడా ఉంటుంది కదా, తినడానికి 2 ఉంచుకొని మిగతావన్నీ కూడా అమ్ముకోను. ఇలా కొన్ని రోజులకి చాలా ధనాన్ని రమేష్ సంపాదించుకుంటాడనమాట. రాజు మాత్రం అలా వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకోవడం, అవి అయిపోయేంత వరకు కూర్చొని తినడం, ఇలా చేసేవాడనమాట. చూస్తుండగానే రమేష్ కొంత ఆదాయాన్ని అయితే పొందుతాడు. కొంత ధనాన్ని తను పొదుపు చేసుకుంటాడు. ఆ పొదుపు చేసుకున్న ధనాన్ని కొంతమంది కుర్రవాళ్ళని పిలిపించి, ఆ కుర్రవాళ్ళకి నేను రోజుకి మీకు ఇంత ఇస్తాను, మీరు నాతో పాటు చేపలు పట్టండి అని చెప్తాడనమాట. ఇక కుర్రవాళ్ళు డబ్బు ఆశ చూపించేసరికి వచ్చి చేపలు పడతాడు. ఇక రమేష్ ఒక్కడే 50 పడుతుంటే మిగతా కుర్రవాళ్ళు కూడా 50 కాడికి పడతారు. ఇక ఈ విధంగా తన ఒక పెద్ద చేపల మార్కెట్నే పెడతాడనమాట రమేష్. ఈ విధంగా తన ఆదాయం ఇంకా రెట్టింపు అవుతుంది. ఆ రెట్టింపైన ధనంతో భార్యకు ఒక చిల్లర కొట్టు, అంటే ఒక కిరాణా కొట్టును కూడా పెట్టిస్తాడనమాట. ఈ కిరాణా కొట్టును భార్యను బిడ్డను చూసుకోమని చెప్తాడు. ఇక ఊళ్ళో వాళ్ళందరూ కూడా పప్పు కావాలన్నా ఉప్పు కావాలన్నా కూడా రమేష్ కొట్టుకొచ్చి తీసుకుంటారు. సరుకు కూడా చాలా నాణ్యంగా ఉండడంతో మంచిగా అమ్ముడుపోతుందన్నమాట. ఇక 2 రకాలుగా రమేష్ సంపాదించి తను కోల్పోయిన డబ్బునంతా కూడా తిరిగి సంవత్సరంలోగా సంపాదించుకుంటాడు. కానీ రాజు మాత్రం అదే స్థాయిలో ఉండిపోతాడనమాట. ఏ జీరోలో ఉన్నాడో ఆ జీరోలోనే ఉండిపోతాడు రమేష్ మాత్రం. మళ్ళీ కోటేశ్వరుడైపోతాడు. ఇక మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షమై, నాయనా, నీ యొక్క స్నేహితుడు రమేష్ దగ్గర కూడా చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశాను కదా, మరి మళ్ళీ తన బంగ్లా కట్టుకున్నాడు, నువ్వేమో ఇలాగా ఉన్నావు, ఇదంతా ఎవరిదో తప్పు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు తను, నేనేం చేశాను స్వామి, నేను మామూలుగా చేపలు పడుతున్నాను, తింటున్నాను అని చెప్తే ఇక భగవంతుడు అన్నీ కూడా వివరించి చెప్తాడు. నాయనా, సంపాదించే సంపాదన, చేసే పని ఏదైతే ఉందో దాని మీద ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. నువ్వేమో వారంలో ఒక్కసారి చేపలకు వెళ్ళావు, కానీ రమేష్ ఏమో 7 రోజులు వెళ్ళాడు. ఆ ఒక్కరోజు సంపాదించిన ధనం నువ్వు చేతిలో పెట్టుకొని మిగిలిన 6 రోజులు తిన్నావు. కానీ రమేష్ 7 రోజులు వెళ్ళి ఒక్కరోజు సంపాదన తిని 6 రోజుల సంపాదన దాచిపెట్టుకున్నాడు. ఇలా ఆలోచించుకుంటే రమేష్ ఎంత తెలివిగా పొదుపు చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి వివరించి చెప్తాడనమాట. అప్పుడు రాజు ఇదంతా కూడా విని, నిజమే స్వామి, నాకు కొంచెం బద్ధకం ఎక్కువైపోయింది, సోమరితనం ఎక్కువైపోయింది, కనుకనే నేను ఇలా ప్రవర్తించాను. ఇకపై నేను ఇలాగే చేస్తాను. ఎలాగంటే రమేష్ చేసినట్టుగానే చేస్తాను అని చెప్తాడనమాట.
ఇక సరేనని చెప్పి తన సోమరితనం అంతా కూడా పోయి డబ్బు మీద ఆశ తపన పెరిగేటట్టుగా ఆ దేవుడు వరమిచ్చి వెళ్ళిపోతాడనమాట. అయితే ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక, తల్లి పుట్టుకతోటే ఎవ్వరు కూడా ధనవంతులుగా కోటీశ్వరులుగా పుట్టరు. ప్రతి మనిషికి కూడా ధనం అవసరమవుతుంది. పేదవాడికి అవసరమవుతుంది, ధనవంతుడికి అవసరమవుతుంది. కానీ ధనవంతుడు రోజుకి 24 గంటలు ఉంటే ఆ 24 గంటల్లో ఒక 6 గంటలు 7 గంటలు తను నిద్రపోవడానికి పక్కన పెట్టుకుంటే మిగిలిన గంటలు మొత్తం కూడా రూపాయి ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ పేదవాడు ఏ రోజు కూడా ఆ రోజు తెచ్చుకొని ఆ రోజు గడిచిపోయింది కదా అని ఆలోచిస్తాడు. కానీ పొదుపు అనేది కూడా చాలా అవసరం. మనిషికి ఆలోచన శక్తిని ఇచ్చాడు భగవంతుడు. జంతువులకి ఆ శక్తి లేదు కాబట్టే ఆకలైనప్పుడు వేటకు వెళ్ళి మరొక జంతువును చంపి తిని బ్రతుకుతున్నాయి. కానీ మనిషికి ఆలోచన శక్తి ఉంది కదా తల్లి, దాన్ని ఎలా వాడుకుంటే ధనం వస్తుందా అని చెప్పి ఆలోచించుకో తల్లి. నీ యొక్క ఆ యొక్క సామర్థ్యం అంటే నీ యొక్క ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు కష్టజీవివే, నేను కాదనటం అనటం లేదు. నీ యొక్క ధనం వేరే వారి దగ్గర ఇరుక్కుపోయి అది రావడం లేదు అని చెప్పి కూడా నువ్వు కొన్ని బాధలు పడుతున్నావు. నువ్వు చేసే వ్యాపారంలో ఆశించినంత ధనం రావటం లేదు అని చెప్పి కూడా ఇబ్బంది పడుతున్నావు. సరే, నెగిటివ్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా నేను పాజిటివ్గా మార్చేస్తాను. నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క తెలివితేటలను కనుక నువ్వు ఇకపై ఉపయోగించినట్లయితే నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేలా చూస్తాను తల్లి. ఈ శుభవార్త నీవు ఇప్పుడు విన్నావు, చూసావా? నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేలా చూస్తాను. నీ యొక్క శక్తిని, నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క సామర్థ్యాన్ని, నీ యొక్క ఆలోచనను, నీ యొక్క తెలివితేటలను కనుక నువ్వు ఉపయోగించుకొని నీ పని పాట్ల నువ్వు ఏకాగ్రతను చూపించి రోజుకు 7 గంటలు 8 గంటలు నువ్వు నిద్రపోయినా కానీ మిగిలిన గంటలు మొత్తం కూడా డబ్బుని ఎలా సంపాదించాలి, వచ్చిన డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలి, దాన్ని ఎలా పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆదాయాన్ని పెంచుకోవాలి అని నువ్వు వీటి గురించి గనక ఆలోచించుకున్న ప్రయత్నం చేస్తే నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేలా చూస్తాను. ఇక నీకు ఎటు నుంచి అయితే ధనం రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావో ఆ ధనం కూడా వచ్చేలా చూస్తాను తల్లి. కుదిరితే ప్రతి శుక్రవారం కూడా నువ్వు కనకదార స్తోత్రం చదువుకునే ప్రయత్నం చేయి. ఇక నీకు జీవితంలో డబ్బుకి దిగులు ఉండకుండా ఆ మహాలక్ష్మి నిన్ను కటిక్షిస్తుంది తల్లి. నీ మీద ఉండే నరదిష్టిని నువ్వు తీసివేసుకునే ప్రయత్నం చేయి. దానివల్ల కూడా నీకు ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. ఇలా నేను చెప్పిన మార్పులన్నీ కూడా నీ జీవితంలో చేసుకుంటే నీకు ధనం అనేది 2 కోట్లు కాదు 3 కోట్ల వరకు కూడా నేను అందేలా చూస్తాను అని చెప్పి ఏదో ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందించారు కదండి. మరి ఈ సందేశంలో ఎంతో అంతరార్థం అయితే ఉంటుంది కదండి. తెలివితేటలను కనుక మనము ఇకపై ఉపయోగించుకుంటే నీ పని పట్ల ఏకాగ్రత చూపించి రోజుకి ఏ డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలి, దాన్ని ఎలాగా పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆదాయాన్ని ఎటు నుంచి అయితే మనం ధనం రావాలి అని చెప్పేసి మనం ఎదురు చూస్తుంటామో ఆ ధనం కూడా వచ్చేలా చూస్తాడు. కుదిరితే ప్రతి శుక్రవారం కూడా నువ్వు కనకదార స్తోత్రం చదువు. కనీసం చదవడానికి వీలు కాదు అనుకునే వాళ్ళు కనీసం వినే ప్రయత్నమైనా చేయండి. అలా వినే ప్రయత్నం చేసినా కానీ మీకు ఆ తల్లి కొంచెం కాకపోతే కొంచెమన్నా కనకరించే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల కూడా నీకు ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. ఇలా నేను చెప్పిన మార్పులన్నిటిని నీ జీవితంలో చేసుకుంటే నీకు ధనం అనేది 2 కోట్లు కాదు 3 కోట్లు అన్ని అందేలా నేను చూస్తాను అని చెప్పి ఏదో మంచి సందేశాన్ని అయితే ఈరోజు మనకి అందించారు కదండి. మరి ఈ బాబాగారు అందించిన ఎంతో ఆంతర్యం ఉంటుంది కదా మనకు సందేశంలో. ప్రతి ఒక్కరికి కూడా అంతరార్థం ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధానంగా బాబాగారు అయితే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్పి మనకన్నిటికీ మంచి చేసే విధానంగా బాబాగారు అయితే చెప్తూ ఉంటారండి. ఇదండి
ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. మరో కొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.